ఆమె 1000 రూపాయలు అయిందమ్మా, 2 బజ్జీలు ఎక్స్ట్రా. అన్నా నా బిల్ ఎంత అయింది? 3000. అన్న బజ్జీలు అయితే సూపర్ ఉన్నాయన్న. ఒక లాగ్ తీసుకుంటానన్న, ఫుడ్ లాగ్. నేను లాగన్ని మిమ్మల్ని ఫేమస్ చేస్తా. వద్దు వెళ్ళు, మళ్ళీ ఆ కుమారి ఆంటీ లాగా ఫేమస్ అయ్యి నా షాప్ని పోలీసులు లేపేయమంటే నేను భరించలేను. వెళ్ళిపో. ప్రతి వాడు ఫేమస్ చేస్తాను వస్తాడు. హాయ్ గాయ్స్, కుమారి ఆంటీ అని ఉన్నారు కదా భయ్య, ఆమె షాప్ని వెంటనే బంద్ చేయాలని చెప్పి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు హుకుం జారీ చేశారు. ఎందుకో తెలుసు కదా, వ్లాగర్స్ వల్ల ఆమె చాలా వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అవడంతోనే చాలామంది ఆమె షాప్ దగ్గర కిటకిటలాడారు. ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పి పోలీసులు బంద్ చేయాలమ్మా ఇమీడియట్లీ అని చెప్పి ఆమెకి చెప్పారు. ఇమీడియట్లీ రీలొకేట్ అవ్వమని చెప్పారు కుమారి ఆంటీకి. 13 years నుంచి ఆమె షాప్ ఉంది భయ్య, అదే స్ట్రీట్లో ఐటీసీ కోహినూర్కి ఆపోజిట్లో. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి తినేవాళ్ళు భయ్య, కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు. ఫిలిం స్టార్స్ కూడా విజిట్ చేశారు భయ్య ఆమె స్టాల్ని, ఆమె పాపులారిటీ ఇంకా వైరాలిటీని క్యాష్ చేసుకోవడానికి. నార్త్ ఇండియాలో కూడా ఓల్డ్ కపుల్ ఉంది భయ్య, ఇలానే ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయ్యాక ఒక చిన్న స్టాల్ నుంచి ఒక పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేశారు. బట్ చాలా మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఫామ్ అయిపోయింది వాళ్ళ ఫుడ్ మీద. సో జనాలకి నచ్చక ఆ రెస్టారెంట్ షెడ్కి వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేయడానికి ఉండదు ఇంకా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే టూ మచ్ పాపులారిటీ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో ఎవరైతే వ్లాగర్స్ ఉన్నారో చాలా రెస్పాన్సిబుల్లీ బ్లాగింగ్ చేయాలి. అండ్ మనుషులు కూడా మారాలి, ఏదో పాపులారిటీ వచ్చిందని చెప్పి ఎగబడడం కాదు. చూశారు కదా మీ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో. ఆమె దగ్గరికి వెళ్ళి ఎంతమంది తింటున్నారో నాకు తెలియదు భయ్య, మ్యాక్సిమం పీపుల్ ఆమెను చూడడానికి వెళ్ళినట్టున్నారు. ఇది మానుకోవాలి. మీ వల్ల న్యూసెన్స్ ఇంకా అక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది. పక్కనున్న స్టాల్స్లో కూడా ఫుడ్ బాగుంటుందని ఆమెనే చెప్పారు, అక్కడికి వెళ్ళి కూడా తినొచ్చు బాబు అని చెప్పి. బట్ ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి వెళ్ళారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కుమారి ఆంటీ మళ్ళీ తిరిగి వచ్చి ఆమె ఫుడ్ స్టాల్ని ఓపెన్ చేయాలని ఆశిద్దాం, అక్కడో లేకపోతే ఇంకో ప్లేస్లో. బట్ నెక్స్ట్ టైం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. తినే వాళ్ళే వెళ్ళండి అక్కడికి. ఈ పాపులారిటీతో కుమారి ఆంటీ బిగ్ బాస్కి వెళ్తే టైటిల్ విన్నర్ అయిపోతుందేమో. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. సో జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.